రైట్, ఇక కమల్ కంట్రోల్ రూమ్ దగ్గర పోలీసులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఫుడ్ గ్రేడ్ కలర్ ఉంది, అది ఈ మెటలిన్ కలర్ దీంట్లో మిక్స్ చేస్తున్నారు. సో దీంతో ఈ టెక్చర్ రావడం జరుగుతుంది. సో మేము ఇంతకుముందు కూడా కొన్ని ఘీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పైన రేడ్ చేశాము. అప్పుడే అక్కడ పామ్ ఆయిల్ ఉంది, స్టార్చ్ మెటీరియల్ ఉంది, ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. తర్వాత కూడా ఫస్ట్ రిపోర్ట్ సేఫ్గా రావడం జరిగింది. సో కొన్ని క్విక్ టెస్ట్ ఉన్నాయి, ఇంతకుముందు సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ క్విక్ టెస్ట్లో ఓన్లీ బిటరో రిఫ్రాక్టోమీటర్ టెస్ట్, బిఆర్ టెస్ట్ అండ్ ఆర్ఎం వాల్యూ టెస్ట్ చేస్తారు. సో ఈ ఆర్ఎం వాల్యూ 24 అండ్ అబవ్ ఉండాలి, అండ్ ఈ బిఆర్ టెస్ట్లో వాల్యూ 40 to 43 మధ్యలో ఉండాలి యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ప్రకారం. సో ఈ మ్యానుఫ్యాక్చరర్స్ అడల్టరెన్స్ ఈ టేస్ట్లో కూడా మేనేజ్ చేస్తారు. ఎట్లా మేనేజ్ చేస్తారు అంటే ఈ ఘీలో మిల్క్ ఫ్యాట్లో పామ్ ఆయిల్ మిక్స్ చేస్తారు. పామ్ ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత ఈ 40 to 43 మధ్యలో వాల్యూ పెరుగుతుంది, ఆల్మోస్ట్ 48-50 వరకు పోతుంది. సో మళ్ళీ వాల్యూ రిటర్న్ రావడానికి వాళ్ళు వనస్పతి డాల్డా మిక్స్ చేస్తారు. వనస్పతి డాల్డా బిఆర్ వాల్యూ తక్కువ ఉంది. సో అదే రేషియోతో సపోజ్ 15 to 20 లీటర్స్ పామ్ ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత 100 లీటర్లో ఘీలో 15 to 20 లీటర్స్ పామ్ ఆయిల్ మిక్స్ చేస్తారు. ఆ టేస్ట్ మేనేజ్ చేయడానికి మళ్ళీ 7 to 8 kgs వనస్పతి మిక్స్ చేస్తారు. సో ఈ బోత్ మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ వాల్యూ 40 to 43 ఈ బ్రాకెట్లో వస్తుంది. సో ఈ రకంగా వాళ్ళు ఈ టేస్ట్ మేనేజ్ చేస్తారు. సో మేము కొన్ని సెంట్రల్ ఫసాయి ఆఫీసర్ తర్వాత స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో కన్సల్ట్ చేసి కొన్ని అడ్వాన్స్ టెస్ట్ మేము కండక్ట్ చేశాము. ఈ అడ్వాన్స్ టెస్ట్లో ఒకటి ఇంపార్టెంట్ టెస్ట్ ఉంది, బీటా సైటోస్టెరాల్ టెస్ట్. ఈ బీటా సైటోస్టెరాల్ కంపల్సరీ అబ్సెంట్ ఉండాలి, అది ప్లాంట్ ఆయిల్ ఆర్ పామ్ ఆయిల్ ప్రెజెన్స్ డిటెక్ట్ చేస్తారు. సో ఈ బీటా సైటోస్టెరాల్ వాల్యూ కంపల్సరీ అబ్సెంట్ ఉండాలి. బట్ మేము ఈ అడ్వాన్స్ టెస్ట్ చేసిన తర్వాత ఈ ప్రతి రిపోర్ట్లో ఈ బీటా సైటోస్టెరాల్ వాల్యూ మోర్ దాన్ 18,000 19,000 mg/kg వచ్చింది అది. సో ఇది క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది, ఇది పామ్ ఆయిల్ మిక్స్ ఉంది. తర్వాత అడ్వాన్స్ స్టేజ్లో ఆర్ఎం వాల్యూ కూడా 24 అండ్ అబవ్ ఉండాలి. మోస్ట్ ఆఫ్ ది రిపోర్ట్స్లో 24 అండ్ లోవర్ వాల్యూ వచ్చింది. సో ఈ టైప్లో మన ఈ అన్ని మొత్తం అడ్వాన్స్ టెస్ట్లో బయటకి వచ్చింది. మేము ఆల్మోస్ట్ 39 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి శాంపుల్ కలెక్ట్ చేశాము. సో అన్ని 99% ఆఫ్ శాంపుల్ ఫెయిల్డ్ ఇన్ దిస్ అడ్వాన్స్ టెస్ట్. సో అన్ని మార్కెట్లో దొరుకుతుంది, ఆల్ ప్రీమియం బ్రాండ్స్, ఆల్ మంచిగా ప్యాక్డ్ ఘీ కూడా దీంట్లో పామ్ ఆయిల్ మిక్స్డ్ ఉంది, అదే మన బయటకి వచ్చింది. సో ఈ అడ్వాన్స్ టెస్ట్లో ఇది డీటెయిల్గా రావడం జరిగింది. ఇంతకుముందు సార్ కూడా చెప్పారు, ఇది సిఈసి కెమికల్, ఇది బటర్ బేకరీ దీంట్లో యాజ్ అ ఫ్లేవరింగ్ ఏజెంట్స్గా యూజ్ చేయాలి. దీనిపైన క్లియర్ కట్ కూడా రాశారు కి నాట్ టు బి యూజ్డ్ ఇన్ ఘీ మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత కూడా ఇది యూజ్ చేస్తున్నారు ఆక్వా స్మెల్ రావడానికి, ఇది యూజ్ చేస్తున్నారు. సో ఈ అన్ని మొత్తం మన ఈ మొత్తం ఆపరేషన్లో బయటకి పడింది. తర్వాత సరే ఇంతకుముందు కూడా చెప్పారు, యాజ్ పర్ ఫసాయి స్టాండర్డ్ మన ప్యూర్ ఘీ 100% ప్యూర్ న్యాచురల్ ఘీ, ఫామ్ ఫ్రెష్ ఘీ ఇలాగా బ్రాండింగ్ చేయడానికి అలౌడ్ లేదు. కొన్ని సైంటిఫిక్ స్టడీ ఉండాలి, బ్యాకింగ్ ఉండాలి, తర్వాత ఇది నేమ్ ఇవ్వచ్చు. బట్ విదౌట్ ఎనీ సైంటిఫిక్ స్టడీ, విదౌట్ ఎనీ ప్రాపర్ టెస్ట్ ఇది మిస్ బ్రాండింగ్ కూడా చేస్తున్నారు. తర్వాత మోస్ట్లీ మార్కెట్లో లోకల్ డైరీలో ఈ టైప్లో ప్లాస్టిక్ పౌచ్లో మన ఘీ దొరుకుతుంది. ఇది విదౌట్ ఎనీ లేబల్, విదౌట్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్, విదౌట్ ఎక్స్పైరీ డేట్, విదౌట్ ఎనీథింగ్, విదౌట్ ఫసాయి లైసెన్స్ ఇది సేల్ చేస్తున్నారు. సో ఇది కూడా ఇది పామ్ ఆయిల్ మిక్స్డ్ అడల్టరేటెడ్ ఘీ ఉంది. సో మన సైడ్ నుంచి కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ అండ్ హెచ్పాస్ నుంచి పబ్లిక్లో కూడా రిక్వెస్ట్, మీరు ఇలాగా ఘీ విదౌట్ ఎనీ బ్రాండింగ్, విదౌట్ లోగో, విదౌట్ ఫసాయి లైసెన్స్ ఘీ పర్చేజ్ చేయడానికి అవాయిడ్ చేయండి. లూజ్ ఘీ చాలామంది కూడా మన లూజ్ ఘీ సేల్ చేస్తారు, మన గలీ మొహల్లాలో వచ్చి అక్కడ సేల్ చేస్తున్నారు, అది కూడా అడల్టరేటెడ్ ఘీ ఉంది, అది కూడా అవాయిడ్ చేయండి. ప్రాపర్ బ్రాండెడ్ షాప్ నుంచి ప్రాపర్ వెరిఫై చేసి ఫసాయి లైసెన్స్ వెరిఫై చేసి పర్చేజ్ చేయాలి. అండ్ ఎలాంటి మీకు డౌట్ ఉంది అదే ఇమీడియట్గా మన ఫాస్ట్ ఆఫీసర్లో కాంటాక్ట్ చేయండి, దీనిపైన మేము యాక్షన్ కూడా చేస్తాము. ఈ మొత్తం టెస్ట్ మన ఇంటికి చేయడానికి ఇంత ఈజీగా లేదు. సో ఇంటికి ఇది ఐడెంటిఫై చేయడానికి ఈజీగా లేదు, ఇది అడ్వాన్స్ టెస్ట్ మన ఈ అన్ని మొత్తం బయటికి వచ్చింది. సో పబ్లిక్లో కూడా రిక్వెస్ట్, మీకు ఏదైనా డౌట్ ఉంది, ఏదైనా దీని గురించి ఏదైనా సమస్య ఉంది, ఇమీడియట్గా మన ఫాస్ట్ ఆఫీసర్లో కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.
थैंक यू सर। सबसे पहले मैं आप सभी इलेक्ट्रॉनिक और प्रिंट मीडिया के दोस्तों का हैदराबाद सिटी पुलिस की तरफ से अभिनंदन करता हूं, स्वागत करता हूं, खैर मकदम करता हूं कि आप आए और जो पब्लिक से जुड़ा हुआ एक बहुत इम्पॉर्टेंट टॉपिक है, सेहत से और उनके खान पान से जुड़ा जो इम्पोर्टेंट टॉपिक है उसको कवर कर रहे हैं। अभी जैसे वैभव साहब ने आपको बताया, सीपी साहब ने भी ब्रीफ किया कि हमारे एच फास्ट टीम ने जो हम 5-6 महीने से जो हम लोग रेड कर रहे हैं, बहुत जो इंफॉर्मेशन पब्लिक से और डिफेंस सोर्सों से आ रही है, उसके मद्देनज़र जो एच फास्ट टीम्स काम कर रही है उसी के मद्देनज़र ये ऑपरेशन किया गया है, जो कि हमारे सीपी साहब के डायरेक्ट इंस्ट्रक्शंस पे और डीसीपी टास्क फोर्स वैभव साहब और उनके पूरी टीम की तरफ से पूरा एक घी मिल्क प्रोडक्ट से रिलेटेड पूरे रेड्स किए गए। इस रेड्स में 130 इस्टेब्लिशमेंट को चेक किया गया और जिस पे इंफॉर्मेशंस पब्लिक की तरफ से मिल रही थी उसमें 39 घी मैन्युफैक्चरिंग यूनिट्स थे और 91 बेचने के आउटलेट्स थे। उन सब में जहाँ पे कंप्लेंट्स थे वहाँ पे रेड किया गया और रेड करने के बाद जो है जब टेस्ट किया गया, इनको लैब्स में टेस्ट किया गया, तो टेस्ट का रिपोर्ट्स आपके सामने पैरामीटर्स के साथ साइंटिफिक तरीके से वो टेस्ट का रिपोर्ट रखा गया है, जो कि आम पब्लिक के लिए बहुत मुश्किल है करना। इसमें जो है सबसे इम्पॉर्टेंट ये है कि 2 तरह का जो मिलावट हो रहा है घी में और मिल्क प्रोडक्ट में। पहला